Sanskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. ఇప్పుడు నాతో పాటు ఒక క్యూట్ కపుల్ ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాలంటే మనం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే టీవీ ఛానల్స్లో కానీ ఈ మధ్య కాలంలో డార్క్ హ్యూమర్ ఎక్కువైపోయిందనమాట. అంటే కుళ్ళు జోకులు అంటే సెన్సిబుల్ ఆలోచన లేకుండా కొంచెం చెత్త చెత్త జోక్స్ వేసి నవ్విచ్చేద్దాము అనే ప్రయత్నంలో చాలామంది ఉన్నారు. అవేమీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కూడా ప్రాపర్గా కూర్చొని కొంచెం సేపు అంటే మన అందరి జీవితాల్లో కొన్ని కష్టాలు ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక దాంతో బాధపడుతూ ఉంటాం. వాళ్ళిద్దరు వచ్చేసి మన జీవితంలో ఏదో తీసుకురాలేరు, కానీ మనల్ని అయితే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నవ్వించగలరు. అది కూడా మంచి కామెడీ, ఎలాంటి చెత్త వీడియోస్ లేకుండా మంచి మంచి కామెడీతో మనల్ని నవ్విస్తూ ఉన్నారనమాట. ఇట్లు సింధూరా ఛానల్ నుంచి సింధు గారు అండ్ రాజ్ గారు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి, నమస్తే. హలో వైష్ణవి, బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను కదా. భోజనం పెట్టలేదా మీకు? నేను తినలేదు. అయ్యయ్యో, నేను పెడతానులేండి ఫోన్. కొంచెం పెద్దగా మాట్లాడండి, తర్వాత భోజనం పెట్టిస్తాను. ఓకేనా? కాదు రాజు గారు, మీకు ఎప్పుడైనా అన్యాయం జరిగింది అనిపిస్తుందని మీకు? అంటే అట్లా అప్పుడప్పుడు అనిపిస్తుంది. అట్లేం లేదు అనుకుంటే మరి అప్పుడప్పుడు అంటేనే అర్థమైపోయింది అక్కడ అన్యాయమే జరిగింది. కాదు, ఎందుకు అన్యాయం అనేది నేను చెప్తా చూడండి. మీరు ఛానల్లో ఉన్నారు, మీకు బాగా ఫ్యాన్స్ ఎక్కువ, ఛానల్ పేరు మాత్రం ఇట్లు సింధూరా అని పెట్టుకున్నారు ఆవిడ. అంటే మీరు మనిషి కాదా? నేను మీకోసం ప్రొటెస్ట్ చేస్తున్నానండి అసలు యాక్చువల్లీ. ప్లీజ్ అడగండి, ఎందుకంటే అయ్యో, ఆ ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పిండేది నాకు రాజ్. నేను రాజుని అడిగే చేశాను. నాకు రాజు ఓకే అన్నాడంటే నాకు అదొక స్ట్రెంగ్త్. ఓకే. అట్లాంటిది సడన్ గా ఒక రోజు కాల్ చేసి, నాన్న నువ్వు ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదమ్మా అన్నాడు. ఓకే. నాన్న నువ్వే నా చెప్తాను లేదే అంటే, అవును చెయ్యి, ఒకసారి ట్రై చేయి అన్నారు. ఛానల్ కి పేరు అంటే ఆలోచించు అన్నారు. నువ్వే పెట్టున్నానా, నువ్వే ఆలోచించి నాకు ఇవ్వు అంటే రాజు ఇచ్చిన పేరే అది ఇట్లు సింధూరా అని. ఆ లోగో కానీ అంతా రాజే చేసి ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏంటండి, అడగండి పర్లేదు ప్లీజ్ అని అడుగుతున్నాను నన్ను. అప్పుడే అడిగిండొచ్చు కదా, ఏమమ్మా ఇట్లు సింధూరా అని పెట్టుకుంటానావే, ఇట్లు సింధు రాజ్ అని పెట్టుకుండొచ్చు కదా. అసలు నేను అనుకోలే నేను వీడియోస్ లో వస్తాను ఇట్లా ఉంటానని. అన్ని నేను బ్యాక్ లోనే ఉండాలి అనుకున్నా, దానికి సపోర్ట్ ఇవ్వాలని. ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి నన్ను లోపలికి దిక్కుతున్నారు. వేరే ఆప్షన్ లేక తీసుకొచ్చారండి. ఇప్పుడు నేను అనంతపూర్ లో ఉంటే నాకు అమ్మతో చేసేకుంటుంది. ఆటోమేటిక్ గా నా ఫ్యామిలీ అని నేను ఇక్కడికి వచ్చేసరికి నాకు రాజే ష్యూర్ గా నేను రాజుతోనే చేస్తాను అంతే. సో అది తెలుసుకోలేకపోయినాడు పాపం రాజు. నన్ను ఇన్వాల్వ్ చేస్తుంది అనుకోలేదు, జరిగిపోయింది. పాపం రాజు అంట. అసలే ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ, మీరు ఆడుకుంటున్నారని ఫీల్ అయిపోతుంటారు అసలే జనము. ఫీల్ కాదు, నిజంగానే ఆడుకుంటున్నా. ఎలా అండి, అంటే అసలు మా తెలుగు అమ్మాయిని మీరు అలా ఎలా అనేస్తారు ఆడుకుంటుందని చెప్పేసి? అట్లా కాదు, తెలుగు అమ్మాయి మంచి అమ్మాయినే. అంటే నాకే కొన్ని విషయాలు తెలియకుండా జరుగుతాయి కదా ప్రాంక్ నమ్మింది. అప్పుడు నాకే అనిపిస్తుంది ఎందుకు నన్ను చేస్తున్నావు. ప్రతిదానికి నేనే బలవుతున్నాను, బక్రా నేనే అవుతున్నాను అనుకుంటారా? ఎందుకంటే రాజు ఆఫీస్ నుంచి ఈవినింగ్ వచ్చేసరికి మైండ్ అంతా నేను ప్రాంక్ చేస్తాననేది ఉండదు. ఓకే. సో అసలు పాపం ఆ గెస్ కూడా చేయలేడు. నేను అలా చేసేటప్పుడు మామూలు ఫ్లోలోనే పోతుంది. ఆ మనిషికి ఆ క్లిక్ కూడా రాదు. అయ్యో ఇదేమన్నా ప్రాంక్ అన్నట్లు కూడా క్లిక్ కాలేదు పాపం. అంటే అంత స్ట్రెస్ లో ఉండి వచ్చేసరికి ఇది కూడా ఏమో, ఇది కూడా అంత రియల్ గా జరుగుతుందేమో అనుకునే తల తింటుంది. అంటే తెలుగు ఎక్కువ నాకు కరెక్ట్ గా మీనింగ్ రాదు. మీనింగ్ వద్దు, మాట్లాడేది వస్తుంది. అదే బాగానే మాట్లాడతానండి నేను. మీరు బాగానే మాట్లాడతారండి, కానీ పాపం మొన్న కూడా ఒక వీడియోలో కామెంట్స్ అన్ని తనకి నచ్చినట్టు చదివేసి మిమ్మల్ని తిట్టారని చెప్పి ఒకరోజు మామూలుగా అడిగిన, ఇన్స్టాలో ఆప్షన్ ఉంది సింధు, ప్రతి దానికి నేను చాట్ జీపీలో స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టే కదా, ఏమన్నా ఏం చేస్తారు కమెంట్ అంటే ఫుల్. అప్పుడు నేనే ఫసైనా. మీరు నిజం అనుకున్నారు కదా, అయ్యో నన్ను ఇంత తిడుతున్నారా? నిజంగానే నేను, ఎందుకంటే అట్లా చదివింది. సో అంతే, ఓకే మనం తిడుతున్నారు అనమాట. పాపం అండి, ఎందుకు అంత అమాయకుడిని అట్లా ఆడుకుంటున్నారు? అదే అడ్వాంటేజ్ నాకు. అంటే తెలుగు చదివేకి రాదు కాబట్టి దాన్ని అలా ట్విస్ట్ చేసి చదివితే రాజు రియాక్షన్ ఎలా ఉంది. కానీ పాపం హట్ అయినాడు ఆ రోజు, కొంచెం మొహం ఇట్లా చిన్నపోయింది నిజం వీడియోలో. ఇంకా దండం అని చేసి నమస్కారం అండి అని చెప్పి వెళ్ళిపోయినాడు. నేను చేయను ఇంకా వీడియోస్, నేను రాను, నువ్వే చేసుకో అని ఉంటారు కదా. ప్రాంక్ రివీల్ చేసేవి వీడియోస్ లో బెటర్. ఆవిడ మీకు రివీల్ చేశారంటే అది ఇది ప్రాంక్ అమ్మా అని చెప్పిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంటది అసలు? నేను బయటికి వెళ్ళిపోయింటానండి చాలా వీడియోస్ లో. అది తీసుకొని క్యారీ ఓవర్ చేసే కదా. ఫస్ట్ ప్రాంక్ గోల్డ్ చైన్ తోనే పెట్టినా నా ఫ్రెండ్ ని పిలిపించి,
మనిషి డోర్ తీసేసుకొని వెళ్ళిపోయినాడు. నేను ఆ కెమెరా పట్టుకొని పోతే ఎంత అంటే అది గోల్డ్ అది కదా, మళ్ళీ సీరియస్ అవుతాడేమో అని చెప్పి నాంతకు నేను వెళ్ళిపోతున్నాను నానా అని చెప్పి వినడం లేదు. పోదామనేసి లిఫ్ట్ దగ్గర వరకు వెళ్ళిపోయినాడు. సో నేను ఆ రివీల్ చేసేకి నాకు కుదరడం లేదు. పాపం అడుగుతున్నారు. ప్రాంక్ చేసేదే కాదు రివీల్ చేసేది కూడా పెట్టండి అంటే నాకు ఎవరైనా ఒక మనిషి పక్కన ఉంటే మేబీ నువ్వు సీక్రెట్ గా పట్టుకో నేను ఏమన్నా ఇది చేయొచ్చు అనుకోవచ్చు. నాకు అది లేదు కాబట్టి ఒక చోట పెట్టిన దాన్ని మళ్ళీ తీసి పరిగెత్తితే ఎట్లబ్బా కుదురుతుందా కుదరదా అని అది ఒక ఆలోచన వచ్చేసి సో నేను రివీల్ చేయలేకపోతాను. బట్ ట్రై చేస్తాను. మీరు ఎందుకు అట్లా వెళ్ళిపోతున్నారండి? లేదు అదే చైన్ తీసుకుపోయినారు, ఇంకా సెక్యూరిటీ దగ్గర ఉంటానంటే నేను సెక్యూరిటీకి తీసుకుపోయినా, నంబర్ తెలియదు అంటే అప్పుడు నిజంగానే అప్పుడు నేను ఫుల్ బక్రా అయినా. అంటే మన కమ్యూనిటీలో సెక్యూరిటీ ఉంటుంది, అతనికి ఫోన్ చేద్దామని చేసి నాకు బ్యాలెన్స్ అయిపోయింది. పావం. ఇంకా నేనే బైక్ తీసుకుని పోదామని పోయినా. అప్పుడు మళ్ళీ కిందకి పోయిన తర్వాత నాకు పిలిచి లేచలో ఊరికే అని చెప్తాను. అప్పుడు బైక్ వచ్చింది. కాదు రాజుగారు, ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్పండి, సింధు గారు చూడకుండా చెప్పండి. ప్రాంకులు చేస్తారు కదా, ఈరోజు ఈ ప్రాంక్ చేస్తానమ్మా అని చెప్పేసి మీకు ముందే చెప్పేసి కెమెరా దాచి పెడుతున్నాను నువ్వు కూడా అలానే యాక్ట్ చేయని చెప్పేసి అలా ఏమైనా చేస్తారు? ఎందుకంటే అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే ఇప్పుడు నేను చాలా వీడియోస్ చూస్తున్నా కదా, నేను అదే అంటున్నా, మనకు తెలియకుండా చేస్తేనే ఇంకా నేచురల్ గా వస్తాయి. పెట్టి చేస్తే అది బాగుండదు అని, కానీ బాగా వాడుకుంటాను నన్ను. అంటే నేను రాజుకి ప్రాంక్ చేస్తానని అనేది ఏమి రివీల్ చెయ్యను. నేను ప్రిపేర్ అయింటాను, ఓకే చేద్దాము అని. ఒకవేళ నేను రాజు కలిసి ఎవరి మీద చేసేది అయితే మేమిద్దరం బాగా మాట్లాడుకొని నాన్న ఇట్లా ఇది ఇప్పుడు మొన్న అమ్మ హారర్ ప్రాంక్ చేశారు దయ్య. సో అమ్మకి ఐడియానే లేదు పాపం, అమ్మకు కూడా లేదు. సరే అది మామూలుగా పెట్టే స్టాండ్ నార్మల్ గా మేము బెడ్రూమ్ లోనే పెడతాం. అమ్మ ఏమనుకుంది అట్లనే ఉందనుకోయింది, కానీ అది తీస్తానరనే అమ్మకి ఐడియా రాలేదు. అమ్మ చెప్పేసరికి నిజంగానే అనుకోనింది. అంటే అక్కడ మా కమ్యూనిటీలో జరిగిన ఇన్సిడెంటే, బట్ వేరే బ్లాక్ లోది. మేము అది కొంచెం మన ఇంటి ముందరే అన్నట్లు చెప్పేసరికి అమ్మకి ఇంకా అసలు రాజుగారు అయితే జీవించేశారు దాంట్లో. నిమ్మకాయలు ఆ అన్నం ముట్టుకుంటా అంటారు. అసలు మామూలుగా నేర్చుకుంటున్నారు ఎవరి దగ్గర నుంచి అండి? కాదండి, మీ ఫ్యామిలీ మొత్తం యూట్యూబ్ లో ప్రాంకులు లేకపోతే కామెడీ వీడియోస్ చేయాలని ఎట్లా ఫిక్స్ అయిపోయినారా? లేదు, అది కుదిరిపోయింది అంతేనా? అంటే అదేదో అంటారు కదా మేబీ, అంటే మా ఫ్యామిలీ మొత్తము మా నాన్న నుంచి ఇంకా మా నాన్న ఉండింటే నిజంగా చాలా బాగుండేది. ఎలా అంటే మా నాన్న వేసే పంచులు మా అమ్మ మీద ఎవ్వరూ వేయలేరు. అంత ఇదిగా ఎంత బాధ ఉన్నా కూడా రాజింటికి వచ్చినా కూడా అల్లుడు అని ఎంత బాగా పలకరిస్తాడు. సో అతనుకున్న ఇదే మాకు బ్లడ్ లో మాకు మేబీ అట్లా వచ్చేసింది అనిపిస్తుంది. అంటే ఆ కామెడీ చేయడం గానీ పంచులు వేయడం గానీ అలా. ఓకే. మీ మదర్ వీళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలుసో లేదో నాకు తెలీదు, రాధిక వ్లాగ్స్ అని అదే ఉంటారు. రాధికమ్మ వాళ్ళ స్వయాన కూతురు ఈవిడ. ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. అక్కడ కట్టి ఇక్కడ కట్టేసుకోండి, క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. సింధూర గారు మన రాధికమ్మ గారి కూతురు. సో మీకు మామూలుగా ఎప్పుడైనా ఆడపిల్లనగానే ఫాదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ కనెక్షన్ అబ్బాయిల కంటే నాన్నకి కూతురుతో ఎక్కువ ఉంటుంది కదా. మీకు మీ నాన్నకు ఉండే బాండ్ ఎలా ఉండేది? మా నాన్నకి నాకు అంటే చిన్నప్పుడు అంతా అంటే ఇద్దరు అన్నయ్యలు కాబట్టి నేను చిన్నదాన్ని కాబట్టి ఏదేం చేసినా నేను అట్లా కరువు పరిచినా కూడా మా అన్న వాళ్ళని ఇద్దరిని వాంచేవాడు. మా నాన్న ఇట్లా హ్యాంగర్ కి 3 పెట్టుకునేవాడు. ఒకటి వైర్, డిష్ వైర్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా బాగా ట్విస్ట్ చేసి, ఇంకోటి బెల్ట్, ఇంకోటి చల్లా దీన్ని కొడతారు కదా దాన్ని. సో చేసే తప్పుడు బట్టి తీసుకునేవాడు. సో నా అరుపు వచ్చింది అంటే ఆ ఇద్దరు అయిపోయినట్లే. వాళ్ళు ఏం చేసినా అంత బాగా ఇదేని. ఇంకా పెరిగే కొద్ది నార్మలే. అంటే నేను ఇంకా బయటికి పోయి చదవడం వల్ల నాన్నకు అట్లా ఇట్లా, తర్వాత ఇంకా అమ్మకి ఎక్కువ ఆ అటాచ్మెంట్ అమ్మతో. ఆ తర్వాత కూడా అంతే మామూలుగా నేను నాన్న కూర్చున్నామంటే కూడా అదే. పెళ్లిలో కూడా అంతే, నేను మా నాన్న పక్కన కూర్చున్నాడు, నాకు ఇంకా బాగా గుర్తుకుంది. రాజు ముందర ఉన్నారు. సో మా నాన్న అక్కడ కూడా జోక్ వేసినాడు, నేను నవ్వుతానే ఉన్నాను. తీసి అతనే అన్నాడు నన్ను, కాదు మేడం మామూలుగా కొంచెం భయంతో కూర్చోవాలి కదా, మీరు నవ్వుతానే ఉన్నారే అన్నాడు. మా నాన్న పక్క నుంచి మాట్లాడేవన్నీ నాకు అలా నవ్విస్తానే ఉండింది. మా నాన్నతో నాకు మంచి బాగుండేది. మీ మావయ్య ఎలా ఉండేవారు? అంటే సూపర్ అతని క్యారెక్టర్. ఎక్కువ అన్ని ఇయర్స్ లేదు కానీ ఉన్నప్పుడు బాగా మాట్లాడేవాళ్ళం. అల్లుడిని బాగా పిలుస్తారు. వీళ్ళకి తెలియకుండా కూడా మేము చాలా సారి బయటికి పోయి ఫుడ్ తినడము, ఇట్లా అతనికి నచ్చని తీసుకోవడము అట్లా ఉండేది అప్పుడే. మంచి
ఇంకా చెప్పాలంటే అతనికి కార్డ్స్ ఆడాలంటే చాలా ఇష్టం నాతో. ఇంట్లో కూర్చొని అందరూ కలిసి సో ఒక మంచి బాండింగ్ ఉంది మావయ్యతో. అల్లుడు అల్లుడు అని పిలుస్తారా? ఆ మాట అంటేనే బలిష్టం. అంటే నాకు అల్లుడు అల్లుడు అని పిలిస్తే బాగుంటుంది. లాస్ట్ అతను ఒక 2-3 years ముందరే నేను మావయ్య అని పిలిచే స్టార్ట్ చేసిన. అంటే అంతవరకు అంకల్ అంటే ఇంకా మా మావయ్య స్వయంగా అడిగినారు కాబట్టి అప్పుడు మావయ్య మావయ్య అని పిలిచి. మావయ్య అని పిలవమన్నారా? అవును. మనకి ఒక డైలాగ్ ఉంటుంది గుర్తొచ్చిందా? చెప్పాలా ఒకసారి? అంటే ఒకసారి మావయ్య అనమ్మ అని చెప్పేసి తెలుగులో ఫేమస్ డైలాగ్ అనమాట. అవును, తెలీదా? మా బాలయ్య బాబుది చాలా ఫేమస్ డైలాగ్ అది. ఒక చిన్న పిల్ల వస్తే ఒకసారి మావయ్య అనమ్మ అంటారు, అట్లా మిమ్మల్ని కూడా ఒకసారి మావయ్య అనల్లుడు అని అడిగితే అట్లా అలవాటు చేసుకున్నారు. కాదండి, మీరేమో మా తెలుగింటి ఆడపడుచు, ఈయనేమో మా పొరుగింటి అల్లుడు. ఎలా పరిచయం అయింది అసలు మీరిద్దరికి? కాలేజ్లోనే మాకు పరిచయము. కాలేజ్లోనే పరిచయం. మీరే కదిలిచ్చారు కదండి? అంటే లేదు, అక్కడ ఏమడిగినారు క్వశ్చన్? ఏంది మీరే కదా స్టార్ట్ చేసినారు అని. లేదు, స్టార్టింగ్ వచ్చి తనే. నేనా? వచ్చి ఎక్కడ ఉంది క్లాస్ రూమ్ అడిగినా. క్లాస్ రూమ్ కాదండి, అక్కడ మాకు ఆడిటోరియం తెలీదు. ఓకే. నా ఫ్రెండ్స్ అందరు నన్ను దొబ్బితే అక్కడ ఒక్కటే ఉన్నాడు. ఆడిటోరియం ఎక్కడా అని అడిగిన, అంతే, ఇంకేంది అడగలేదు. జీవితం మొత్తం అంతే. అలా ఎలా అండి? ఆడిటోరియం ఎక్కడ అంటే ఆడిటోరియం మాత్రమే చూపించాలి, మీ ఇంటికి దారి చూపించకూడదు. అత్తారింటికి దారి అవసరం లేదు, ఆడిటోరియంకి దారి చాలు. అలా ఏ క్లాస్ అప్పుడు? బీటెక్? నేను ఇంజనీరింగ్ లో ఉంటే తను బీబీఏ చదివి. సేమ్ యూనివర్సిటీ. అవును, సేమ్ సో యూనివర్సిటీ. మాకు అక్కడ కల్చరల్ ఈవెంట్స్ జరిగేది. సో అట్లా పరిచయం. అంటే నేను మా ఇంజనీరింగ్ నుంచి ఒక డాన్స్ గ్రూప్ లాగా, వాళ్ళ సైడ్ నుంచి అలా వచ్చినప్పుడు తెలుసు. అంటే వాళ్ళ గ్రూప్ లో తిను బాగా చేసేవాడు. ఓకే. సో అట్లా ఒక గుర్తింపు ఉండేది రాజుకి అక్కడ. అవునా? డాన్స్ చాలా బాగా చేస్తాడు. అవును, మంచి డాన్సర్ కదా. ఈ లొంగి కట్టుకొని మొన్న ఒక డాన్స్ చేశారు, మమ్ముటి సాంగ్. రాదు నాకు, అది మన భాష కాదు కదా, అందుకే రాదు. కానీ అదంతా తనే. నేను మిత్తు చేయాలని ఓకే మేము చేసేసాము. అక్కడికి అడిగినాను ఎన్నిసార్లు, రానా ఇది ఒక్క సాంగ్ కన్నా రామ్మ చేసి చాలా రోజులు ఏంది అని. వద్దొద్దు నువ్వు మిత్తు చేయండి అన్న. నేను మిత్తు చేసేసాము. ఇంకా ఓకే అన్నప్పుడు వచ్చినాడు సడన్ గా, సరే నేను చేస్తాను అని చెప్పి. అంటే నా కూతురు చూసి నాకు ఆశ పుట్టింది. అసలు ఈయనకు వాళ్ళ కూతురు అంటే బాగా ఇష్టం. మాటికి ఒకసారి ముద్దు పెడుతుంటారు, చూసిన ఆ పిల్ల ఏదైనా క్యూట్ గా మాట్లాడగానే చాలా ఒక ముద్దు పెట్టేస్తారు వెళ్ళి నుదుటి మీద కదా. బాగా ఇష్టం కదా మీకు? అంటే నా ముగ్గురు చాలా ఇంపార్టెంట్ మా లైఫ్ లో. మా అమ్మ, నా వైఫ్, నా సింధు, నా పాప. నా అమ్మ, నా సింధు, నా పాప. మీ సింధు నీళ్ళండి. వీళ్ళు ఉంటారంటే నాకు చాలా హ్యాపీ అండి. ఉంటారంటేనా? అది పాపం ఉన్నందుకు నేను చాలా హ్యాపీ. ఉంటారు నాకు చాలా హ్యాపీ. సో తెలుగు రానాలు తెలుగు మాట్లాడితే అసలు భలే క్యూట్ గా ఉంటుంది. నేర్చుకున్నాను, తన కోసమే నేర్చుకున్నాను నేను. ఈ క్వశ్చన్కి వచ్చే, మీకు అప్పుడు ఆడిటోరియం గురించి అడిగినప్పటికి మీకు తెలుగు వచ్చా? అప్పుడంతా మేడం గారు ఇంగ్లీష్, ఎక్స్క్యూజ్ మీ ఆడిటోరియం అంటే మన మంచి ఒక ఫ్యాన్ ఇక్కడ. లేదు, అక్కడ నేను తమిళనాడులో జరిపించి, నాకు తమిళ్ రాదు. ఓకే. సో నాకు తమిళ్ ఇంకా అప్పుడప్పుడు హాస్టల్లో నా ఫ్రెండ్స్ నేర్పించేవారు. తెలుసు ఇంకా ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు నేర్పిస్తారు. అవును. సో రండి అనేది పోయి రారా అట్లా అట్లా నేర్పిస్తారు. సో నాకు అట్లా పోయి వీళ్ళు అడిగినప్పుడు ఇట్లా పోయి అడుగు అన్నారు. ఇంకా అది బట్టి కొట్టుకొని ఎప్పుడు పోయి అడిగేదని చెప్పి ఇంగ్లీష్ లో అడిగినారు. ఎలా అడిగారు ఒకసారి చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ ద వే టు ఆడిటోరియం? ఎవరా అంటే నాకు తెలియదు, అప్పుడు తెలుగు పిల్లని తెలియదు. ఓకే. అంటే మా కాలేజీలో వచ్చి తమిళనాడులో వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడుతాను అంటే దారి చూపించిన. అప్పుడు మీరు ఇంగ్లీష్ లోనే చెప్పారా? అప్పుడు ఇంగ్లీష్ లోనే ఆన్సర్ ఇచ్చారా మీరు? భాషలను ఎట్లా బాడీ లాంగ్వేజ్ లోనే చూపించినాడు. అబ్బో, మాట్లాడలేదు. అప్పుడు మాట్లాడలేదు కానీ లైఫ్ లోకి తెచ్చేసుకున్నారు. ఎలా తర్వాత ఐ మీన్ ఏం జరిగింది తర్వాత? ఒక వర్షం కురిసిన రాత్రి ఇట్లాంటి స్టోరీ ఏమైనా ఉందా? అట్లేం లేదు, మామూలుగా 4 years నాకు, తనకు 3 years. ఓకే. సో ఎవ్రీ ఇయర్ మాకు కల్చరల్ ఈవెంట్స్ జరిగేది, అట్లా పోయేవాళ్ళు. ఓ, మీరు సీనియర్ కాదా? సేమ్. ఓకే. సో వీళ్ళది బ్లాక్ వేరే, మాది బ్లాక్. అంటే అప్పుడు మా కాలేజ్ లో ఉన్నప్పుడు పెద్ద అసలు మాట్లాడుకునే వాళ్ళమే కాదు. ఓకే. ర్యాగింగ్ ఉండేదా? లేదు, అస్సలు లేదు, చాలా స్ట్రిక్ట్ కాలేజ్ మాది. ఓకే.
సో మేము మాట్లాడే వాళ్ళం కాదు. మాకు హాస్టల్లో ఉన్నప్పుడు మాకు ఫోన్స్ అలవ్ లేదు. సో నేను 3 years ఫోన్ లేకుండానే ఉంటుంది. ఓకే. సో హాస్టల్లో నాకు అప్పుడు అంత పరిచయం లేదు. డాన్స్ వల్ల బాగా చేస్తాడు అనేది. సో ఎప్పుడైనా కనపడి ఆల్ ద బెస్ట్ అని చెప్పాడు ఒకసారి డాన్స్ పోయేటప్పుడు. ఆల్ ద బెస్ట్ అని మీరు అప్పటికే మైండ్ లో అది ఇంకా హైలైట్. స్టేజ్ మీద చేస్తా ఉన్నాను. తన స్టైల్ నాకు చాలా నచ్చింది అప్పుడు. అంటే అప్పుడు ట్రయల్స్ జరుగుతుంది కదా, అప్పుడు తను చేసేటప్పుడు నేను ఇంకా గుర్తుంది అన్ని సాంగ్స్ లో. సో తను చేసేటప్పుడు నాకు బాగా నచ్చింది. ఇలా బాగా చేస్తా అని చెప్పేసి స్టేజ్ ఎక్కే ముందు నేను చెప్పిన, పిలిచి ఆల్ ద బెస్ట్ అన్నా. అమరన్ సినిమా చూసారా మీరు? ఆల్ ది బెస్ట్ అన్నాడు అంతే ఆయన కూడా. నాకు ఇప్పుడు కరెక్ట్. సో అట్లా అంతే తప్ప మళ్ళీ ఫైనల్ ఇయర్ కి ఇంకా తను ఇంకా 3 years అయిపోయిన తర్వాత తను MBA కి వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. ఓకే. సో ఆ తర్వాత నాకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉండడం వల్ల ఇంకా డే ఆఫ్టర్ బిఫోర్ అంటే ఆ రోజు సాటర్డే నాకు బాగా గుర్తుంది, నెక్స్ట్ సండే హాలిడే. మా ప్రాజెక్ట్ వర్క్ కాలేదు. మండే ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది. సో ప్రాజెక్ట్స్ వర్క్ అవ్వకపోయేసరికి నాకు తెలియదు ఏం చేయాలో, ఎవరిని అడగాలో. సో అప్పుడు మేము ఉండేది వచ్చి కాలేజ్ అంతా ఒక చిన్న విలేజ్ దగ్గర అట్లా ఉండేది. సో వేలూరే ఇంకా పోవాల్సిండేది. అంటే అక్కడికి పోతేనే మాకు పని జరుగుతుంది. అక్కడ ఉండే వాళ్ళ మనుషులు కూడా మాకు తెలియదు. సో నేను నా ఫ్రెండ్ని అడిగినా, నీకు ఎవరైనా వేలూరులో ఎవరైనా అబ్బాయిలు తెలుసుంటే చెప్పు, ఇట్లా మాకు ప్రాజెక్ట్ పని. సో తను ఇచ్చింది నంబర్. అయ్యా. సో అలా కాల్ చేసి తన హెల్ప్ తీసుకున్నాను. తన వల్లనే మాకు మళ్ళీ ప్రాజెక్ట్ రన్ అయింది. ఆ రోజు సండే షాప్ క్లోజ్ అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్ని పిలిపించి ఓపెన్ చేపించి మళ్ళీ మా దీనంతా రిపేర్ చేసి అంతా ఇది చేశారు. సో అట్లా అక్కడ నుంచి ఇంకా మాకు కంటిన్యూగా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది. సో జస్ట్ ఆ రోజు ప్రాజెక్ట్కి హెల్ప్ చేశారు మీరు. ఎలా హెల్ప్ చేశారండి? పాపం మీకు ముక్కు మొహం తెలియదు అమ్మాయి, సర్లే ముక్కు మొహం తెలుసు అయినా కూడా స్టిల్. అంటే అప్పుడు సర్ప్రైజ్ ఉండింది తను కాల్ చేయడం అనేది. సో అంటే మీరు వెయిట్ చేస్తున్నారా తన కాల్ కోసం? చెప్పు. అప్పటికే మీకు ఇష్టం అతనంటే? నేను ఒక అట్రాక్షన్ ఉంటుంది కదా అప్పుడు ఆ ఏజ్ లోకి. మనకి నచ్చిన స్కిల్ లో ఆ అమ్మాయికి ఇంకా డాన్స్ బాగా వచ్చు అంటే ఆయన ఇంకా అప్పుడు మా కాలేజ్ తను చెప్పినట్టు చాలా స్ట్రిక్ట్. ఎవరైనా మాట్లాడినా కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అట్లా నేను వెళ్ళిపోయినా నెక్స్ట్ MBAకి. తను అప్పుడు ఫోన్ చేయడం చాలా ఇది ఉంది, సర్ప్రైజ్ అయినా నేను. ఓకే. సో తర్వాత పిలిపించి సండే మా ఫ్రెండ్ ని, అప్పుడే కదా హీరోయిజం అంతా చూపించాల్సింది, హీరోయిజం చూపించారు. షట్టర్ ఓపెన్ చేపించి 2 hours లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేపించి. అంటే మన ఊరు కదా, మనకు అథారిటీ ఉంటది మన ఊర్లో అంతే. సో అట్లా ప్రాజెక్ట్ చేశారు. మీకు మంచి ఏమంటారు ఒపీనియన్ వచ్చింది. తర్వాత మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. చెప్పడం కూడా చూడండి, మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంట. ఫ్రెండ్షిప్ గానే అప్పుడు తర్వాత హెల్ప్ చేశాడు కదా, దాంతో స్టార్ట్ మాట్లాడడం అప్పుడప్పుడు అట్లా ఉండే. అప్పుడు ఆర్కుట్ ఉంటుంది కదా, అందరికి అది తప్ప ఏది తెలియదు అప్పట్లో. మెమరీ ఎక్కువ ఫోన్ కన్నా ఆర్కుట్ ఇట్లా మెసేజ్. సో అది బాగా గుర్తుంది. ఆర్కుట్ లో మెసేజ్ చేసుకున్నా అప్పుడప్పుడు ఇలా హాయ్ అవునని. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు ఆర్కుట్ లో? ఆర్కుట్ తనే. నిజమా? ఏమని చేశారు? హాయ్ అని పెట్టాను అంతే. ఓకే. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా నిజంగా? లేదు, అంటే రాజ్ మాది గర్ల్స్ హాస్టల్లో ఏమైపోయేదంటే వీళ్ళ BBA, సో వీళ్ళ కాలేజ్ నుంచి కూడా ఉండేవాళ్ళు, మా ఇంజనీరింగ్ నుంచి ఉండేవాళ్ళు. సో మాది 3rd floor అంటే వాళ్ళు 2nd floor లో ఉంటారు. ఎవరికి ఫోన్స్ ఉండేవి కదా. సో ఈవినింగ్ అయిపోతూనే మాదంతా ముందర కాలేజ్కి బిల్డింగ్ ముందర అంతా తోటలాగుంటుంది. సో అక్కడ కూర్చొని మేము బాగా మీటింగ్లు వేసేవాళ్ళం అమ్మాయి. సో అక్కడ ఉండే 10 అమ్మాయిలు రాజు గురించి చెప్పేవాళ్ళు. అంటే ఎలా అంటే చాలా మంచిగా, చాలా డీసెంట్, బాగా చదువుతాడు, మంచి డాన్స్ చేస్తాడు. అలా చెప్పడం వల్ల రాజు మీద ఒక ఒపీనియన్. మా సీనియర్స్ కూడా రాజుని మెచ్చుకునేవాళ్ళు, మా ఈసీ సీనియర్స్. సో అప్పుడు ఓకే ఈ అబ్బాయి అంటే చాలా అందరికి మంచి ఒపీనియన్ ఉంది, ఎవ్వరు ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు. సో నాకు అట్లా మంచిగా అనిపించినప్పుడు మాకు అప్పుడు వైఫై వదిలినారు. మీరు వైఫై యూజ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్లు తెచ్చుకొని అని. అప్పుడు సర్చ్ చేస్తే నాతో పాటు నా ఫ్రెండ్ ఉండేది, ఆ అమ్మాయికి రాజ్ అంటే ఇంట్రెస్ట్. నన్ను అడిగింది, సింధు ఒకసారి ఎత్తుకు రాజ్ అని పేరుతో రాజ్ కమల్ ఉందేమో వెతుకు అంటే వెతికినాము. ఆ తర్వాత నా దాని నుంచి నేను హాయ్ అని పంపించిన. అలా పంపించారు, వాళ్ళ ఫ్రెండ్ కి ఇంట్రెస్ట్ ఉందని పంపించారు. అప్పుడు నమ్మకం లేదు, ఏంటంటే అప్పుడు ఎక్కువ మన ప్రొఫైల్స్ కన్నా రితిక్ రోషన్, సమంత ఫోటోస్ ఉంటాయి కదా. అవును. సో అలానే ఒక ఫోటో హాయ్ పెట్టాము. పెట్టిన తర్వాత అంటే నార్మల్ గా అప్పుడే ఆర్కుట్ లో 2 to 3 times కూడా ఏం పెద్దానా.
మాట్లాడుకోలేదు. అంతేం అంటే మాకు దొరికేది కాదు వైఫై మెయిన్ గా హాస్టల్లో. కాలేజ్ నుంచి వస్తూనే ఇంకా ఏదో స్నాక్స్ తిన్నామా, ఇంకేదో ముచ్చట్లు వేసుకున్నామా, ఏదో చదువుకున్నామా, పడుకున్నామా అనేది. సో సండేస్ అట్లా అది చూస్తే మొత్తం అంతా ఆ రూమ్ అంతా నిండిపోయి ఉంటారు మొత్తం అంతా వైఫైకి. అమ్మో, ఇంకా జనాల్లో పోయి కూర్చొని ఇదంతా చేసి ఓపిక లేక పద ఇంకేముందిలే అన్నట్లు వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే. తర్వాత ఫైనల్ ఇయర్ లో ఇంకా ప్రాజెక్ట్ కోసం నేను బయట రూమ్ లో మా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు. అప్పుడు ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత రాజుగారు ప్రాజెక్ట్ తో మళ్ళీ ఫోన్ నంబర్ తో నేను కాల్ చేయడం వల్ల ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయింది నీట్ గా, అంటే మంచిగా, అంటే మాట్లాడుకుంటూ ఎలా ఉన్నారు, బాగుంది, కాలేజ్ ఎలా ఉంది, అట్లా ఎలా పిలిచేది ఫస్ట్ మిమ్మల్ని సింధూర గారు? చెప్పు, అది చెప్పాలి, అదే మెయిన్. ఇడియట్ అని పిలుస్తుంది అప్పుడు. అయ్యో, ఇడియట్ అని పిలుస్తా అంటిని. నిజంగానే మీరు ఇడియట్ అండి? అందుకే కదా పెళ్లి చేసుకున్నానండి. ఇడియట్ అని పెళ్లి చేసుకున్నారా మీరు? అప్పుడు అట్లా పిలిచేది. ఆ తర్వాత అప్పుడు ఆ ఏజ్ కి అంతా అప్పుడు ఎట్లా పిలిచినా ఓకే కదా, మనకు అమ్మాయి కావాలి ఫస్ట్, ఇట్లా కాంటాక్ట్ ఉంటే చాలా. అంటే ఇప్పుడు తను ఎట్లా చెప్పిందో తన గురించి కూడా మాకు వస్తుంది కదా ఇన్ఫర్మేషన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తన హాస్టల్ నా కాలేజీకి ఆపోజిట్ ఉంటుంది. ఓకే. మాది బస్ స్టాండ్ వచ్చి వాళ్ళ కాలేజీకి ఆపోజిట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇట్లా క్రాస్ చేసి పోవాలి, ఒకే దారి. నేను ఇక్కడ నుంచి రావాలా, తను ఇక్కడ నుంచి రావాలా. అట్లా అట్లా పోయేటప్పుడు ఒక గ్లాన్స్ ఇస్తారు, అట్లా చూస్తే కొంటే చూపుతూ నాకు ఇంకా గుర్తుంది. తను ఒక బెల్ బాటమ్ లాగా ఒక బ్లాక్ అండ్ రెడ్ వేసుకునేది ఎప్పుడు. ఓకే. నాకు చాలా ఇష్టం అది, ఒక చుడిదార్ లాగా. సో అట్లా దూరం నుంచి వస్తే మా ఫ్రెండ్స్ చెప్పేలా వస్తుందిరా అంటే అందరు అప్పటికే మీ పిల్లని ఫిక్స్ అయిపోయినారా? లైట్ గా మనం ఇంట్రెస్ట్ చూపిస్తే మన గ్యాంగ్ కూడా ఉంటుంది కదా, రే బావా అంటే వాళ్ళే ఎక్కువ చేస్తారు. ఇంకా రే రే వస్తుంది 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 వదిన వస్తుంది. తర్వాత నేను ఎంబీఏకి పోయినాను. ఓకే. ఒక్కసారి అట్లా పోయేటప్పుడు ఒకసారి ఇట్లా ప్రపోజ్ చేసిన నేను. ఏంది అలా పోత ప్రపోజ్ చేసి వెళ్ళిపోయారా? ప్రపోజ్ చేశాడు రోడ్ మీద? రోడ్ మీద కాదు, గుడిలోనే. గుడికి తీసుకెళ్లి ప్రపోజ్ చేశారా? గుడికి వెళ్దాం అమ్మా అని అడిగి? అవును. మీరు ఒప్పుకున్నారా? వస్తాను గుడికి అంటే మంచిగా ఫ్రెండ్ గా బాగుండిండి, అంటే ఏదైనా హెల్ప్ చేస్తూ టూ మచ్ గా వాంటెడ్ గా మెసేజ్లు పెట్టేవాడు కాదు, ఊరుకూరినే ఫోన్లు చేసేవాడు కాదు, ఎప్పుడు అట్లా లేదు. సో గుడికి వెళ్తానము, వస్తారా సింధు అని అడిగారు. అప్పుడు కూడా చాలా వస్తారా, ఎప్పుడు అంతే, వస్తారా సింధు, మీరెలా, తిన్నారా. అప్పుడు తెలుగు వచ్చేసిందా? అంటే తమిళ్ అడిగేవాడు. మన పవన్ కళ్యాణ్, చిరంజీవి మూవీస్ అంతా చూసేది ల్యాప్టాప్ లో. ఈవినింగ్ వెంటనే పోయి, తెలుగు అమ్మాయి కాబట్టి తెలుగు నేర్చుకోవాలి. నిజంగానే, ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి ఇంప్రెస్ చేయాలి కదా. స్కిల్స్ లేవు, అదే కళలు. నేను పవన్ కళ్యాణ్, రవితేజ మూవీస్ చూసేవాళ్ళం. ఒక్క సినిమా చెప్పండి పేరు. పవన్ కళ్యాణ్ అన్ని మూవీ చూసిన, తొలి ప్రేమ నుంచి తమ్ముడు, బద్రి, వాణి గుర్తుపెట్టుకున్నారు. నైస్. ఓకే. ఇంకా రవితేజ అయితే ఖడ్గం, ఒక తమ్ముడు అమ్మ నాన్న, అమ్మ నాన్న బాగా కనెక్ట్ అయింది కదా, అమ్మ నాన్న తమిళ అమ్మాయి. అంటే వాళ్ళ స్లాంగ్ నాకు చాలా ఇష్టం. అట్లా నేర్చుకొని గుడికి తీసుకెళ్ళినారు. అక్కడ ప్రపోజ్ చేశారు. మీరు ఏం చెప్పారు? ఐ మీన్ ఒక్క నిమిషం, ఏమని ప్రపోజ్ చేశారు? అదా ఇంకా ఓవర్ డ్రామాటిక్ ఉంటుంది. డ్రామాటిక్ ఉంటుందని మీరే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు అనుకుంటే నాకు కాదు, రాజ్ అలాంటి పర్సన్. ఓకే. అంటే ఆ 80s మీరు 70s లో చూస్తే అమ్మాయి ఎలా ఉండాలని అలా నచ్చుతుంది రాజుకి. ఓకే. అంటే కుంకం బొట్టు ఉంటుంది కదా, ఆ బొట్టు పెట్టుకొని అలా ప్రెసెంట్ గా అట్లాంటిది ఇష్టపడతాడు రాజు ఎక్కువ. సో అది అలానే ఆ రోజు అలానే కనిపించారు మీరు. మంచిగా అంటే ఒక అమ్మాయిని ఇంత రెస్పెక్ట్ ఇచ్చి కూడా చూస్తారా అనేది నాకు నిజంగా అనిపించింది. సో పాపం అప్పుడు చాలా హర్ట్ చేశాను రాజుని, చాలా ఇయర్స్ హర్ట్ చేసిన. అయ్యో, ఘోరమైన హర్ట్. అంటే నాకు ఇప్పటికీ అది చాలా బాధగా ఉంటుంది. ఎందుకట్లా? అయ్యో, చాలా హర్ట్ చేశాను రాజుని. ఓకేనా? అన్ని విత్ స్టాండ్ చేసుకొని నా కోసం ఉండడం చాలా గ్రేట్ రాజు. హౌ క్యూట్. అంటే పాపం రాజు చాలా ఎక్స్పెక్టేషన్ తో ప్రపోజ్ చేసేసరికి నేను అక్కడ ఏం చెప్పాలో తెలియక ఇంత హర్ట్ చేసే వరకు వచ్చినాని అని, నేను ఫ్రెండ్ గానే ట్రీట్ చేసినాను, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే నీతో అని
తనని చాలా మాట్లాడేసా. ఎలా అంటే ఇంకా ఇంకోసారి నువ్వు నాకు మెసేజ్ చేసినా కనపడినా నీకు మర్యాద ఉండదు అంటే అంత ఇచ్చేసరికి రాజు తీసుకోలేకపోయినాడు. బాధపడి ఉంటారు కదా బాగా, అసలు ఇంకోసారి మొహం కూడా చూపించుంటారు. అంటే ఆ మనిషితో అప్పుడుతో కాంటాక్ట్ కట్ అయిపోయి ఎన్ని ఇయర్స్ నానా 4-5 years మాట్లాడలేదు నేను. 4-5 years అస్సలు మాట్లాడలేదు. ఎంత బాధపడి ఉంటారు అసలు. ఒకసారి రాజుని చెన్నైలోనే అనుకుంటా చూసినప్పుడు అసలు ఎంత బక్కగా అయిపోయాడంటే చాలా బక్కగా అయిపోయాడు. అంటే ఈ కాలర్ బోన్లు తెలిసేలాగా అయిపోయాడు. నాకైతే అసలు ఎంత అనిపించింది అంటే ఇంత హర్ట్ చేశానా ఇన్ని ఇయర్స్ నుంచి, అంత హెల్ప్ చేసిన మనిషి గురించి ఒక్కసారి కూడా నేను ఒక్క మెసేజ్తో కూడా అడగలేకపోయినా. ఏం తప్పు చేసినాడు, ఇష్టపడినాడు, చెప్పినాడు. సో నేను అంత నార్మల్గా చెప్పేసి వెళ్ళిపోయింటే బాగుండే అన్న మాటలు అనాల్సి వచ్చింది అని చెప్పి నేను ఎంతో ఇది అయిపోయినాను. బట్ అప్పుడు కూడా రాజు నేను కనపడేసరికి అదే ఆ ఫ్లోతోనే అదే మంచితోనే ఫేస్ చూపించుకోకుండానో లేకపోతే అంటే నేను అప్పుడు చాలా విన్నాను. ఎలా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వద్దనేసరికి ఎలా బ్లేమ్ చేస్తారో మీకు తెలుసు. ఒకటి చాలా రూడ్గా మాట్లాడేది, లేకపోతే నడుచుకుంటూ పోయేటప్పుడు పక్కన నుంచి ఎక్కువ అర్చడాలు, వేరే వేరే పేర్లు పెట్టి అట్లాంటివి చేస్తారు. సో అవి నేను ఎక్కువ చూసినాను వేరే అమ్మాయిలు జరగడం అట్లాంటివి. అట్లా ఏ రోజు నన్ను ఒక్క మాట అనిండేది లేదు కదా, ఏ రోజు ఇది చేసిండేది లేదు కదా. ఆ రోజు కనపడినా కూడా అంతే దీంతో బాగున్నారా సింధు అదే దాంతో మాట్లాడిచ్చేసాడు నన్ను. ఐ బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. చాలా లాయల్ రాజు, చాలా అంటే చాలా లాయల్. 4-5 years వెయిట్ చేశారు అయినా కూడా మీరు. సరే సారీ మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నాను. నేను ఆ రోజు ఏం చెప్పారు అనేది కనుక్కున్నాను. ఆ గుడిలో మీరు ఏం చెప్పారు? నాకు ఎక్కువ మూవీస్ తో రెజొనేట్ చేసే పర్సన్. 80s లో 90s లో ఒక సటిల్ లవ్ లాగా అనిపిస్తుంది, బాగుంటుంది. వారణమాయరం, విన్నతండి ఎవరు అట్లా మూవీ చూసి అట్లా అంటే మా అమ్మకి ఎప్పుడు చెప్తుంది. నేను మెయిన్ రీజన్ ఇంత బాగున్నాను అంతే అనుకుంటున్నా, మెయిన్ వచ్చి మా అమ్మనే. అవునులేండి, ఆవిడ నేర్పించింది ఇదంతా. షీఈస్ గ్రేట్. నాకు ఇప్పుడు కూడా దేవుడు ముక్కుంటానేమో, మా అమ్మని నేను ఎప్పుడు ముక్కుంటాను. తనే నాకు ప్రాణం ఎప్పుడైనా. సో ఏ అబ్బాయి ఇఫ్ యువర్ మదర్ బాగా చూసుకుంటే ఆ రెస్పెక్ట్ మీ అమ్మ నేర్పిస్తే ఖచ్చితంగా మీరు ఇస్తారు. అవును, కరెక్ట్ గానే చెప్తున్నాను. ఎగ్జాక్ట్ గా చెప్తున్నారు, నాకు అర్థం అవుతుంది. మీ అమ్మ నేర్పించింది అదంతా. అట్లా మూవీస్ తో చూసి నేను ఏమనుకున్నాను, ఒక గిఫ్ట్ ర్యాపింగ్ చేసి అట్లా పక్కన కూర్చోపెట్టి అట్లా నాకు రాకుండా తెలుగులో మాట్లాడి తనకి ఏంది అర్థం కాలే ఏంది అర్థం అట్లా నేర్పించి ఇట్లా వచ్చినాం. ఈ వరల్డ్నే, ఈ ప్రపంచంలోనే నాకు చాలా విలువనేది ఇష్టం అనేది దీని లోపల ఉంది. నీకు నచ్చితే ఓకే అని చెప్పేసి తీసి చూసి ఒక మిర్రర్ ఇచ్చినాను. సో మిర్రర్లో తను చూసి తనే ఉంటుంది కదా. లిటరల్లీ సినిమాటిక్ ఉంది కదా. కానీ ఇదైతే ఇక్కడ కాపీ కొట్టాను, కెమెరామెన్ చప్పట్లు కొడుతున్నారు వెనక. అట్లా ఇచ్చినాను. అంటే నాకు చాలా ఇంపార్టెంట్ అనేది, చాలా విలువ అనేది దీంట్లో ఉంది అని చెప్పేసి అట్లా క్లోజ్ చేసింది. అలా క్లోజ్ చేసింది అంటే నేను అంత సీరియస్ గా అనుకోలేదు. బికాస్ మనం ఏమంతా మన్మధుడో రోమినో కదా చూసిన వెంటనే ఓ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నేను అనుకున్నా ఓకే అని ఉంటుంది. కానీ కొన్ని విషయం మళ్ళీ అట్లా ఆగిపోయింది. ఒకటే చెప్పిన వాళ్ళ ఇంటికి నేను డైరెక్ట్ గా వెళ్ళిపోయినా ఒకసారి. అవునా? నాకు భాష తెలియదు, యా బస్సు ఏంది తెలియదు, ఎక్కినా అనంతపురంలో దిగేశాడు. కానీ మీ ఊరు స్లాంగ్ వస్తుంది గమనించారా, యా బస్సు ఏంది తెలియదు అని చెప్పేసి. ఓకే, ఇది 5 years తర్వాత? లేలే అప్పుడే, అంటే ఫైనల్ ఇయర్ లో నాకు అంటే నేను ఇంకా అయిపోయింది నాది, ఇంకా అయిపోయే ముందర నాకు ప్రపోజ్ చేసేసాడు, నేను వచ్చేసాను. అయిపోతుంది, లాస్ట్ డే వెళ్తాంది. కానీ నాకు ఎక్కడ ప్రాజెక్ట్ ఉండింది నా కాలేజ్ లో, వైవా అదంతా పూర్తి చేసుకుని అక్కడ నుంచి బస్సు పట్టుకుని ఫాస్ట్ గా వస్తున్నా తను ఫోన్ చేస్తా ఉంది, లాస్ట్ టైం చూసేసి పోదామన్నా వస్తావా లేదా అని. అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. నేను పోయేసరికి తనకు అప్పుడు దోశని ఇడ్లీ ఏదో తెచ్చిన,
ఇష్టం తనకి వెల్లూరులో ఒక దోశని ఏందో అది తీసుకొని బైక్ ఫ్రెండ్ ఇది పట్టుకొని వచ్చేసరికి బస్ వెళ్ళిపోయింది. అయ్యా అట్ట వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇప్పుడే వెళ్ళిపోయింది, నేను ఫోన్ చేసి చిత్తూరు దాటింది అక్కడ అట్ట అని చెప్పేసి సరే ఇంకా ఇప్పుడు ఇంప్రెస్ చేయాలి కదా. 2 days తర్వాత బస్ ఎక్కేసిన వాళ్ళ ఊరికి. అప్పటికి మీరు యాక్సెప్ట్ చేశారా? లేదు. ఓకే. అప్పటి నుంచి యాక్సెప్ట్ చేయలేదండి. ఆ తర్వాత బయలుదేరేది తెలీదు, నాకేమీ తెలీదు. అనంతపూర్కి వచ్చిన తర్వాత మార్నింగ్ కాల్ వచ్చింది, ఇలా నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను, నువ్వు జోకులు చెయ్యకు, ఏ బస్ స్టాండ్ అంటే కరెక్ట్ గా చెప్పినాడు. అసలు నిద్ర లేసి కూర్చున్నాను, ఏంటో కరెక్ట్ గా వచ్చి కూర్చున్నాను. అసలు వాళ్ళ ఇల్లేనా తెలుసా మీకు అప్పటికి? ఏంది తెలీదు నాకు, తన ఫోన్ నెంబర్ అంతే తెలుసు కానీ ఎక్కడ ఇదే ఊరన్నా ఏం తెలీదు. ఎక్కినానా మన బస్ లో కూర్చున్నాను, కూర్చున్న పక్కన ఇంకా గుర్తుంది అతని పేరు. తర్వాత అతన్ని కలిసేకు నాకు టైం కుదరలే, వెంకటేశ్వరరావు అని. అట్లా మాట్లాడకుండా అతనితో చెప్తున్నా ఇట్లా పోతున్నాను, ఏమైందో తెలీదు. అవునా అట్లా వెనుకొని వచ్చి అతను ఐఓబి మేనేజర్. ఓకే. దిగినాము, అట్లా మాట్లాడుకొని ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడుకొని అతనికి నన్ను చాలా నచ్చింది. ఓకే. తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే ఇట్లా బస్ స్టాండ్ లో వచ్చేస్తాను సార్, ఒక 2-3 hours వచ్చేసంటే నీకు ఏమైనా ఉందా ఇక్కడ, ఏం ఎవరో తెలియదు అంట. నన్ను అతని ఇంటికి పిలిచిపోయినాడు. పోయినారు. సో అక్కడే నన్ను అక్కడే పనుకున్నాను నేను ఒక రోజా, ఆల్మోస్ట్ ఒక 4 hours. ఓకే. అక్కడే ఉన్నారు హాల్లో వాళ్ళు ఇట్లా పనుకొని. తర్వాత అతనే నన్ను డ్రాప్ చేసినాడు ఒక ప్లేస్ లో చెప్పి, అనంతపూర్ కాలేజ్ దగ్గర ఏమో ఒక కాలేజ్ ఉంటాయి అక్కడ డ్రాప్ చేసినారు. తర్వాత సింధుకి ఫోన్ చేసి ఇక్కడ ఉన్నా, ఇది నమ్మలే, లేచి కూర్చుందంట. మీ ఊర్లో ఇక్కడ ఇట్లా కాలేజ్ ఉంటుంది, ఆపోజిట్ లో రిలయన్స్ బోర్డు ఉంటుంది, ఎన్టీఆర్ కి స్టాచ్యూ ఉంది అని పరిగెత్తుకుని వచ్చా. వెళ్ళారా మీరు? వెళ్ళినాను, పాపం వచ్చినాడు కదా అని చెప్పి వెళ్ళి ఇంటికి పిలుచుకొచ్చినాను. అమ్మకి చెప్పినాను, అమ్మ ఇట్లమా అంటే చెప్పలేము కదా ఇవన్నీ, అదే కదా, ఏదో పాపము ఒక వర్క్ మీదకి వచ్చినాడు, ఇక్కడ ఆగాల్సి వచ్చింది, అందుకే ఇంటికి పిలిచినానమ్మా అంటే సరే అని పిలిచినారు. ఓకే అంతా పోయి మా అమ్మతో చెప్పినాడు. ఓకే. అంటే కదా ఇప్పుడు ఈ ఆప్షన్ లేదు, ఉన్న ఇంకో ఆప్షన్ దారి దొరుకుతుందో ఆ దారిలో వెళ్ళిపోవాలి. అమ్మ దగ్గర ఊరికే పరిచయం చేశారు. పోయి చెప్పినాడు. అమ్మ వచ్చింది నా దగ్గరికి, ఏంది ఇది అంటే, ఏంది మా అంటే ఇట్లా అడిగినాడు. నేను ఆంటీ మీకు ఇష్టమైతే, నాకు సింధు అంటే చాలా ఇష్టం, నేను సింధుని పెళ్లి చేసుకోవాలనుకుంటానని నన్ను అడిగినాడు అని. నాకు అట్లా ఇది వచ్చి అప్పటికప్పుడు పంపించేసిన ఇంట్లో నుంచి. మళ్ళీ సెకండ్ టైం ఇది బయటికి వెళ్ళిపోను, ఇంకోసారి అనంతపురం పక్కకు వస్తే కాలు ఎరగొడతాను. పాపం అండి. అప్పుడు ఒకసారి గుళ్ళో ఎట్లయిపోయిందంటే ఇంటికి వచ్చి మా అమ్మని అడిగేసరికి కోపం వచ్చింది. ముందు నాకు చెప్పాలి. మా అమ్మ అంటే మాకు కొన్ని కష్టం ఉన్నప్పుడు మా అమ్మ చాలా కష్టపడి నేను కాలేజ్ చేర్పించినారు. సో మేబీ అమ్మ లేకోకుంటే నేను మేబీ ఇంజనీరింగ్ చదివేదాన్ని కాదేమో. ఓకే. సో ఆమె ఎంతో నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను అక్కడ పంపించి, ఇంట్లో వాళ్ళందరూ వద్దన్నారు, ఎందుకు అంత దూరం పంపిస్తానో, వేలూరులో ఇక్కడ లేని కాలేజ్ వేలూరులో ఉందా నీకు అనే దీంతో అమ్మ ఎంతో ఫైట్ చేసింది. మా అన్న వాళ్ళతోనూ మా నాన్నతోనూ ఫైట్ చేసి నన్ను పంపించినారు. సో నేను వచ్చిన 2 daysకే, రిటర్న్ అయిన 2 daysకే ఇలా ఒక అబ్బాయి వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడిగితే అమ్మది ఎంత వరకు పోతుంది ఆలోచన. అవును, నేను అట్లా పంపించింది ఇది చేయడానికి కోసం. అంటే ఇన్నేళ్ళు ఇది చేసిందా, ఇది తెలిస్తే ఇంట్లో తెలిస్తే వీళ్ళ నాన్న గాని, సింధు వాళ్ళ నాన్న గాని ఏమంటారు, నేను ఎక్కడ ఫేస్ పెట్టుకోవాలి అనే ఇది అమ్మకు ఫేస్ చేయకూడదు ఎప్పుడు. అమ్మ ఈ విషయం మీద మా అమ్మ ఒక్కటే చెప్పి పంపించింది. నాకు బాగా గుర్తుంది, నన్ను హాస్టల్లో వదిలేసి నా రూమ్ నుంచి విండోలో నుంచి అమ్మ నిలబడేది తెలుస్తుంది. ఒకే మాట చెప్పింది, నువ్వు అంత చదువులు చదివి అది కాదు, నీ సంస్కారం నాకు చెడ్డ పేరు, ఇవి 2 తేకపోతే చాలు సింధు, నువ్వు చదివినా చదవకపోయినా నాకు ప్రాబ్లం లేదు, నీ సంస్కారము నీకు చెడ్డ పేరు తేనిద్దు అనేది. సో నాకు అది ఎప్పటి నుంచో ఉంది. సో అమ్మ ఫోటో ఎప్పుడు నాతో ఉంటుంది, హాస్టల్లో పెట్టుకున్నాను రూమ్ లో. అది ఉన్నప్పుడు అమ్మ నా గురించి ఏమనుకుంటుంది, ఆమెకుండే టెన్షన్ లో మళ్ళీ ఇది ఒకటి బయటపడితే ఇంట్లో అందరూ నన్ను అనేది వదిలేండి, ఫస్ట్ ఎవరిని అంటారు, ఎంత ఫేస్ చేయాల్సి వస్తుంది అనే కోపంతోనే నేను రాజుని పంపించేసిన. ఓకే, బయటికి పో అన్నారు. వెళ్ళిపో ఫస్ట్, నువ్వు అయినా నువ్వు వచ్చినావు, ఏదైనా మాట్లాడినా నాతో మాట్లాడు, మా అమ్మతో మాట్లాడా, నీకు ఇది ఎవరిచ్చినారు, మా అమ్మని పోయి అడగాల్సినంత పని నీకెందుకు అని అడిగి పంపించేస్తున్నారు. అయ్యో, బాధపడ్డారా అండి మళ్ళీ?
లేలే బాధపడినాను. చెప్పేసి వచ్చిన ఎట్లా నిన్నే పెళ్లి చేసుకుంటా చూడు నువ్వు అన్నా. చెప్పారు అప్పుడు కూడా? బస్సు ఎక్కించి వచ్చినారు వీళ్ళందరూ. పోయేటప్పుడు చెప్పిన స్టెప్స్ లో అట్లా చేసుకుంటే నిన్నే చేసుకుంటా నువ్వే చూడన్న. అసలు సినిమాటిక్ మొత్తం సినిమాల్లో చూసి ఎలా అయినా చేసుకోవాల్సింది. అంటే నాకు నమ్మకం అంటే మేబీ అప్పుడు మనకి జాబ్ లేదు, చదువుతున్నాం కదా, ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత మేబీ ఒప్పుకోవచ్చు అనుకున్నాను. కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చినాయి కాబట్టి అట్లా గ్యాప్ పెరిగింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది మొత్తం? 4 years ఆల్మోస్ట్. 4 years పట్టింది ఒప్పించడానికి. ఎవరిని ఒప్పించడానికి? సింధు గారిని ఒప్పించడానికి. మళ్ళా మా ఇంట్లో వాళ్ళే పిలిచి రాజుని అడిగినారు మా అమ్మాయిని చేసుకో అని. ఇదేలా? అదే అప్పుడు అదే విష్ణుకి ఒక ఇంటర్వ్యూ వచ్చింది చెన్నైకి. ఓకే. సో అప్పుడు తనకి చెన్నై అదంతా తెలియదు. అప్పుడు రాజుతో నేను మాట్లాడేదాన్ని కాబట్టి అన్న ఇట్లా అబ్బాయి ఉన్నాడు నా ఫ్రెండ్, ఒకసారి కాల్ చేయని చెప్పి నంబర్ ఇచ్చాను. సో రాజుని కాంటాక్ట్ అప్పుడు రాజుతో బాగా అంటే అక్కడ ఉన్నాడు. ఎన్ని డేస్ స్టే చేశాడు నాన్న? 2 to 3 days స్టే చేసినప్పుడు రాజు పక్కన ఉండి అంతా చూసుకున్నాడు. సో రాజు గురించి మొత్తం తెలుసు, అంటే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మనీష్ ఎట్లా అనేది మా నాన్నతో వచ్చి చెప్పాడు. చాలా మంచోడు నాన్న, చాలా అంటే చాలా మంచోడు, ఫ్రెండ్స్ కూడా ఇట్లా చాలా పద్ధతిగా ఉన్నాడు, చేద్దాము ఇంతకంటే ఏమి అన్నట్లు. సో అప్పుడు ఉగాది నేనే కాల్ చేసి రామ్మ ఉగాదికి ఇంటికి అని చెప్పిన. వచ్చినాడు. మా ఇంట్లో వాళ్ళు అడిగారు. కాదండి, మీకోసం రాసి పెట్టినట్టుంది కదా దేవుడు. అలా విష్ణు అన్నకి జాబ్ ఇట్లా రావాలి చెన్నైలో, చెన్నైకి విష్ణు అన్న రావాలి, వాళ్ళే మిమ్మల్ని ఇంటికి ఏ ఇంట్లో అయితే సింధు గారు బయటికి పో నువ్వు అన్నారు ఆ ఇంటికే ఫోన్ చేసి పిలిచి నా కూతుర్ని చేసుకోవాలి. మాట్లాడలేదు కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ అంత గ్యాప్ వచ్చి నేను ఫోన్ చేసేసరికి అప్పటికే తనంతా ప్రాసెస్ ఇంకా ఎంఎస్ చేయడానికి మొత్తం అంతా అయిపోయింది. వెళ్ళిపోవాలనుకొని డిసైడ్ అయిపోయినాడు. నాకు వీసా ఇంటర్వ్యూకి పోతున్నాను ఏసీ బస్ లో, అప్పుడు చెన్నైలో ఏసీ బస్. అప్పుడు పోతున్నప్పుడు సడన్ గా మెసేజ్ వచ్చింది. ఆల్మోస్ట్ 3 years. షాక్ అయినా, ఏంది తప్ప ఇట్లా అని. ఎక్కడ ఉందంటే ఇట్లా ఒక వీసా ప్రాసెస్ కి పోతున్నాను అని చెప్పేటప్పుడు రాగలుగుతావా ఇంటికి అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటా, కానీ ఎట్లా లేదు నేను ప్రాసెస్ ఉంది అని చెప్పేసి కానీ వెళ్ళిపోయినా. వీసా వదిలేసి ఇటు వెళ్ళిపోయినారా? లేదు, వీసా ఒక చేతుల్లో ఇటు సైడ్ సింధు. సో వీసా సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది అని నాకు ఇంటర్వ్యూలో ఓకేనారు. తర్వాత తనని కలిసి అండ్ సడన్ గా అంటే అత్త మామ వచ్చి చేసుకుంటావా అంటే అంటే నేను నమ్మలే ఫస్ట్. ఎట్లా మీ సింధుని అడిగినారా ఫస్ట్ అందుకే తనకి ఇష్టం. ఎందుకంటే నాకు ఒక ఇది ఒకవేళ వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అంట ఏమన్నా ఉంటుంది, లేదు తనకు కూడా ఇష్టమే అన్నప్పుడు నేను మాట్లాడినా ఓకేనా అంటప్పుడు అవును అన్నప్పుడు. సో అట్లా అంటే మీ మమ్మీ వాళ్ళు అడిగిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని వచ్చి నీకు ఓకేనా అని అడిగిన. పాప ఎంత జెంటిల్ మ్యాన్ అండి మీరు. ఓకేనా అదే మీ మమ్మీ మీ నాన్న అడుగుతున్నారని చేసుకుంటానావా, నాకు అట్లా వద్దు, నువ్వు నన్ను ఇష్టపడి చేసుకునేలాగుంటేనే ఓకేసింది, లేకపోతే లేదు అన్నాడు. అప్పుడే నేను లేదు నాకు ఇష్టమే అని చెప్పి ఆ తర్వాత ఇంకా లండన్కి వెళ్ళిపోయాడు. గ్రీన్ ఫారెస్ట్ లండన్ వెళ్ళిపోయారా మళ్ళీ? ఎంఎస్ చేయడానికి వెళ్ళిపోయాడు. నేను అప్పుడు టీచర్ గా వర్క్ చేస్తా ఉంటాను అనంతపూర్లో. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొక 1 year అంటే మా అక్కకి పెళ్లి ఉండింది. సో పెళ్లికి వచ్చి అప్పుడు దాకా ఈ ఇన్సిడెంట్స్ ఏమి మా ఇంట్లో తెలియదు. ఇంట్లో చెప్పలేదు అసలు చెప్పండి. మా అమ్మ అంతే ఎరగ తీసుంటుంది. రాజ్ వచ్చి మంచి బాలుడు అనేది ఒక ముద్ర వాళ్ళ ఇంట్లో. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు రాజ్ ఇలా చేస్తాడని కూడా. వాళ్ళకి ఎప్పుడు ఏ డౌట్లు రాలేదు. మళ్ళీ రాజే పోయి ఓపెన్ అయిన తర్వాత నేను అడిగినాను, అంటే నువ్వు నార్మల్ గా మా అత్త అని ఏమనలేదా అంటే మా అత్తకు ఆ నమ్మకం. రాజు ఎప్పుడు తప్పైన డెసిషన్ తీసుకోవడం, అది ఒక అమ్మాయిని ఇష్టపడతానను అంటే రాజుకి ఏదో నచ్చింది. సో రాజుకి ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తానని ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇంటికి వచ్చి ఆ రోజు అంటే మొత్తం ఆడబిడ్డ అందరూ అదే మా అమ్మాయిని అనిపించుకుందామని వస్తారు కదా, అట్లా వచ్చి చూసి భోజనాలు చేసి మళ్ళీ వెళ్ళారు. అందరూ వచ్చారు, తీసుకొచ్చారు మొత్తానికి ఒప్పించి. ఏం చెప్పారు మీ మమ్మీకి? అమ్మమ్మని కూడా పిలుచుకొచ్చారు. ఏం చెప్పారు మీ అదే అమ్మకి? అంటే అప్పుడు ఇంకా పెళ్లి సింధుకి చూసే స్టార్ట్ చేసినట్టు ఒక ఇది చేసి మీరు క్రియేట్ చేశారు. ఎందుకంటే నేను వెయిట్ చేసిన అక్కకి పెళ్లి కావాలా. సో దాని ముందర నేనే ఓపెన్ చేస్తే ఇంట్లో బాగుండదు. సో ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ది కరెక్ట్ టైం. అక్కకి పెళ్లి అయింది. ఆ తర్వాత ఒక 2-3 months లో అట్లా ఫస్ట్ నాన్నతోనే చెప్పిన, అమ్మతో కూడా చెప్పలే. సో నాన్నతో చెప్పి తర్వాత అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేసినాను. షీజ్ ఓకే. మా అమ్మ ఓపెన్ అయింది, నేను ఇంతకీ నమ్మలే.
ఖచ్చితంగా గొడవ చేస్తుంది అమ్మ ఎందుకురా అని. కానీ మేబీ ఆ సిచ్యువేషన్ ఎందుకో మేబీ ఆ టైం కుదిరింది. ఆల్మోస్ట్ ఐ ఆల్సో మెచ్యూర్డ్ ఒక 27, 28లో వచ్చినాను. ఓకే చూసుకోగలుగుతానని నమ్మకం వచ్చిందేమో ఇంతకు తెలీదా. ఓకే షీ సెడ్ ఓకే వెంటనే ఓకే ఉన్నాడు ఇష్టం అంటే నీ ఇష్టం నేను షాక్. అరే ఎలా ఒప్పేసుకుంది, గొడవ చేయట్లేదే అని. అంటే ఆ రోజు నాకు బాగుంది, ఎంటర్ అవుతున్నారు అందరూ. అంటే కొంచెం మామూలుగానే అంటే అంటే కాబోయే అత్తగారు మామగారు అని ఉంటుంది కదా, ఎంటర్ అవుతానే ఎంత బాగా స్మైలింగ్ ఫేస్ వచ్చి హగ్ చేసేసుకునింది నన్ను. నాకు ఎంత బాగా అనిపించిందో, హగ్ చేసుకొని నా ఫోరెడ్ మీద కిస్ ఇచ్చి నాకు నా భుజం మీద చెయ్యి వేసే మాట్లాడినా. అంటే ఫస్ట్ అదేదో అంటారు కదా, ఒక బాండ్ వచ్చింది. ఇప్పుడు కూడా అంతే నిజంగానే. ఎందుకంటే నేను దొరికిన లక్కీయే కాను అని తనకి మా అమ్మ నాన్న దొరకడం చాలా లక్కీ, చాలా లక్కీ. నిజంగానే. మా అత్త అంటే మా ఇట్లా మామగారు ది చెప్పాలిరా అవును. చాలా మంచోళ్ళు వాళ్ళు ఇద్దరు. అంటే నాకన్నా ఇంకా సింధుని బాగా చూసుకుంటారు. ఆ విషయంలో 100కి 100% చెప్పొచ్చు. అవునా? మా అత్త వచ్చినారు అంటే ఇంక అయిపోయి అక్కడ ఒకటి అత్త అన్నానంటే మా అత్త నవ్వుతానే ఉంటుంది, నేను నవ్వుతానే ఉంటాను. అట్లా మా బాండింగ్ ఎక్కడ ఇది ఉండదు. ఎంత బాగా చెప్తారు, మా నేను చేస్తాను పోమ్మా, నువ్వు పోయి పనుకోపో, పాపని చూసుకోపో, పాపకు తినిపించు, మేము వచ్చినాం కదా, నువ్వు ఇది చేయొద్దు, పడుకో తింటావా, ముద్దలు పెట్టి తినిపిస్తుంది నాకు. కట్ స్టోరీ చెప్పాలా లేదంటే కట్ తీసేస్తారు వాళ్ళు, షార్ట్ లో చెప్పాలా వాళ్ళు తీసేసుకుంటారు. అలా ముద్దలు కూడా పెడుతుంది నాకు, చూసుకుంటుంది. నాకు బాగా గుర్తప్పుడు నేను ప్రెగ్నెంట్ని, నేను అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. వెళ్ళేటప్పుడు నాకు చాలా కాలు నొప్పితో ట్రైన్లో ఉన్నాము, ఇట్లా కాలు చాపుకొని నిద్రపోయినా. లేచి చూస్తే నాకు కాలు ఒత్తుకుంటుంది మా అత్త. నాకైతే అయ్యో ఏంది అత్త అంటే ఏందమ్మా దాంట్లో ఏముందిరా, నీ కాలు నొప్పిస్తా ఉంటాయి, వాచినాయి కాళ్ళు అని చెప్పి ఒత్తుతాను. మీరు ఊహించుకోండి ఎలా. ఎప్పుడు ఎక్కడ అదృష్టం చేసుకుంటారు, మచ్చ చేసుకొని పుట్టినాడు. ఎక్కడుందండి మచ్చ, ఎలా లేకపోతే ఏ గుడిలో పూజ చేశారు అట్లా? ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అబ్బాయి కన్నా అంటే అత్తమ్మ బాగుంటుంది.